గజనీ మహమ్మద్లా దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. మాస్ రూట్లో వెళ్ళిన ప్రతిసారి అరడజనో డజనో ఫ్లాపులు పడుతున్నాయి. మళ్ళీ రొమాంటిక్ మూవీలే గట్టెక్కిస్తున్నాయి. అయినా మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టాడు. మాస్ మంత్రమే జపిస్తున్నాడు. ఇంతకీ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? జస్ట్ వాచ్ ఇట్. మళ్ళీ మాస్ జపం చేస్తున్న నితిన్ కి ఇదే ఆఖరి పోరాటం అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎన్ని హిట్లొచ్చినా మాస్ ఇమేజ్ మాత్రం సొంతం కాలేదు. అందుకే ఆఖరి ప్రయత్నంగా మాస్ రూట్ లో మాచర్ల నియోజకవర్గంలో అడుగుపెట్టాడు నితిన్. నితిన్ జయం మూవీ నుంచి భీష్మ వరకు ఏ హిట్ చూసినా అన్ని రొమాంటిక్ కహానీలే. మధ్యలో మాస్ ఫార్ములా ట్రై చేసి డజన్ల కొద్ది ఫ్లాపులు ఫేస్ చేశాడు. అలా అడ్రస్ గల్లంత అయ్యే టైంలో ఇష్క్ మూవీతో మళ్లీ లవర్ బాయ్ గా వెలిగాడు. ఏజ్ ఇమేజ్ పెరుగుతూ వస్తున్న టైంలో ఆ మూవీ చేశాడు నితిన్. దానికి ముందు హార్ట్ అటాక్ లాంటి మాస్ ప్రయత్నాలు చేస్తే చేతులు కాలాయి. కట్ చేస్తే తనని ప్రతిసారి రొమాంటిక్ మూవీస్, ఫ్యామిలీ డ్రామాలే గట్టెక్కించాయి. భీష్మ మూవీ కూడా ఓ రకంగా నితిన్ కొచ్చి లాస్ట్ హిట్. ఇది కూడా కామెడీ కమ్ రొమాంటిక్ కిక్కిచ్చిన మూవీనే. అలా కలిసొస్తున్నాయని కాదలు కథలు చేయలేడు, కాదని మాస్ రూట్ లో గట్టెక్కలేడు. అలాంటి పరిస్థితిలోనే మాచర్ల నియోజకవర్గం చేశాడు. మాచర్ల నియోజకవర్గం లాంటి మాస్ మూవీ నితిన్ కెరీర్ లో ఇది 4వ ఫేజ్ తో సమానం. గతంలో 3 సార్లు మాస్ రూట్ లో సాహసాలు చేసి చేతులు కాల్చుకున్నాడు నితిన్. ఇప్పుడు మాత్రం ఆఖరి పోరాటం చేస్తున్నాడు. మాస్ రూట్ లో హిట్ మెట్టెక్కి మాస్ హీరోల లిస్ట్ లో చేరేందుకు ట్రై చేస్తున్నాడు.